హాయ్ అండి, ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రైడ్ మోమోస్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్కి వెళ్దాం. 1 కప్పు మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ పోసి బాగా కలిపి కొద్దిగా వాటర్ తీసుకొని పిండిని మెత్తగా చేసి ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి ఇంకోసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ స్టఫ్ కోసం కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కలర్ మారిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు కలర్ మారిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు వేసి బాగా కలుపుకొని క్యాబేజ్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అరకిలో చికెన్ కీమా వేసి బాగా కలిపి చికెన్ కీమాలో వాటర్ అంతా బయటికి వెళ్లి బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం వేసి బాగా కలిపి కారం పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్, సోయా సాస్ వేసి బాగా కలిపి 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముందుగా నానపెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా రౌండ్ గా చేసుకొని ఇలా కట్ చేసి రౌండ్ గా చేసుకొని చపాతీ లాగా చేసి గ్లాస్ తో ఈ షేప్ ఇలా వచ్చేలా కట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ చిన్న మైదా చపాతీలో చికెన్ స్టఫ్ ని ఈ విధంగా పెట్టేసి మనకు నచ్చిన షేప్ లో ఇలా చేసి అన్ని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని మనకు నచ్చిన షేప్ లో చేసుకున్న తర్వాత వేడి అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి వీటినన్నిటిని 2 వైపులు తిప్పుకుంటూ ఇలా కలర్ మారిన తర్వాత ఇవన్నీ బయటికి తీయాలి. ఇలా అన్ని కలర్ మారిన తర్వాత బయటికి తీసి టమాటో సాస్ తో ఇలా సర్వ్ చేస్తే చికెన్ ఫ్రైడ్ మోమోస్ రెడీ. చాలా బాగుంటుంది, అందరికి చాలా బాగా నచ్చుతుంది. చిన్న పిల్లలకి స్నాక్స్ లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది.